నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఏందంటే, వాడు ఆటోమేషన్ స్పెషలిస్ట్ అని జెప్పేసి, పెద్ద కంపెనీ అని జెప్పేసి ఒక ఇంటర్వ్యూకెళ్ళాడు. ఎళ్ళినప్పుడు వాళ్ళకొక కామన్ క్వెషన్ అడిగాడనమాట. లైక్ కస్టమ్ ఏఐ ఏజెంట్స్‌ని బిల్డ్ చేయగలవా? టెస్టింగ్ రిలేటెడ్‌గా. లైక్ టెస్ట్ కేస్ జనరేటర్ గానీ, సెల్ఫ్ హీలింగ్ ఆటోమేషన్ సూట్ గానీ ఇలాంటివి. లేదా నీకు ఏఐ ఆర్కెస్ట్రేషన్ గురించి ఐడియా ఉందా అని అడిగినప్పుడు మనోడు తెల్లమొహం ఏసాడంట. సీ ఇక్కడ ఏందంటే ఏమవుతుందంటే, మనం ఇంకా పాత సెలీనియం స్క్రిప్ట్స్ దగ్గరే ఆగిపోయి, మనం స్క్రిప్టింగ్, కోడింగ్ రాసేసరికి మనమేదో ఆటోమేషన్ స్పెషలిస్ట్ అని మనం ఫీల్ అవుతున్నాం. కానీ ఇప్పుడున్న 2026 మార్కెట్‌లో చాలా ఫాస్ట్ మూవ్‌మెంట్ అయితే ఉంది. ఎందుకంటే ఏఐ వచ్చాక మొత్తం సినారియో అంతా మారిపోయింది. మనం ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంటదో దానికి తగినట్టుగా మనం అప్‌డేట్‌గా లేకపోతే మార్కెట్‌లో చాలా రిస్క్ ఉంది ఇప్పుడు. సీ మాన్యువల్ టెస్టర్ నుంచి ఆటోమేషన్ రావడానికి చాలా ఇయర్స్ పట్టిద్ది. సేమ్ నాకు గూడా తెలుసు. 7 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ అనేది చాలా ఇయర్స్ పట్టింది. కానీ ఏఐకి షిఫ్ట్ అవ్వాలంటే అన్ని ఇయర్స్ తీసుకోకూడదు. మనం ఇంకా ఫాస్ట్‌గా ఉండాలి. ఆటోమేషన్ నేర్చుకుంటే సరిపోదు. మనం ఇప్పుడు ఏఐ ఇంజినీర్ దట్ టు బి స్పెషల్లీ ఫర్ టెస్టింగ్ సైడ్ గురించి థింగ్స్ అయితే నేర్చుకోవాలి మనం. ఇప్పుడేందంటే బయట నాన్ కోడర్స్ గాని, కోడింగ్ రానోళ్ళు జస్ట్ వైప్ కోడింగ్ యూజ్ చేసుకొని ఫ్రేమ్‌వర్క్స్ బిల్డ్ చేస్తున్నారు. ఇది నువ్వు వింటే డిస్కంఫర్ట్‌గా ఫీల్ అయినా ఇదే బయట జరుగుతున్న నిజం. వైప్ కోడింగ్ దానికైతే జస్ట్ నీకు లాజిక్ ఉంటే చాలు. అర్థమవుతుందా? సో, ట్రై టు అప్డేట్. ఏఐ ఇంజినీరింగ్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ మన సీనియర్ రోల్స్‌కి.